ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఏ ఒక్కరికి నష్టం వాటిల్లకుండా చూస్తామని రక్షణ శాఖ నుంచి అనుమతులు మంజూరు కావడం శుభసూచకమన్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గెడం నాగేష్. విమానాశ్రయం కోసం ఇప్పటికే భూసేకరణకు సంబంధించి అనేక మార్లు సర్వేలు నిర్వహించాలని తెలిపారు. అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే మార్కెట్ విలువ ఆధారంగా నష్టపరిహారం అందించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. నిజాం కాలం నాటి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ డిమాండ్ దశాబ్దాలుగా ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తమ బీజేపీ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ను మంజూరు చేసిందన్న బీజేపీ ఎంపీ గెడం నగేష్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్ జిల్లా వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. రక్షణ శాఖ నుంచి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో జిల్లా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఎంపీ గారు ఉన్నారు. ఎంపీ గారు చెప్పండి, దశాబ్దాల కాల నెరవేరబోతుంది, ఎట్లా ఉంటుంది, ఏదైతే జరగబోతుంది? ఇప్పుడు మనకు జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఎప్పుడో డిఫెన్స్ వాళ్ళు ఇక్కడ ఎయిర్ ఫీల్డ్ ఉంది. వాళ్ళకి సమయమైనటువంటి 369 ఎకరాలు ఎగ్జిస్టింగ్ ఉంది, ఎయిర్ ఫీల్డ్తో సహా గతంలో ఉన్నటువంటిది. మేము ఎయిర్పోర్ట్ కావాలని చెప్పేసి విమానయాన శాఖ మంత్రితో వీళ్ళందరితో మాట్లాడుకోవడం జరిగింది. ప్రధాని కూడా కలవడం జరిగింది. అదే మాదిరిగా ఫస్ట్ అయితే మేము ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్, లేకపోతే ఎయిర్ఫోర్స్ అకాడమీ అయితే ఎయిర్ఫోర్స్ అకాడమీ అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారిని, ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత ఈరోజు వాళ్ళకి డైరెక్ట్గా మొత్తం ల్యాండ్ ఇస్తారు, ఇవ్వండి లేకపోతే పెట్టండి అని చెప్పేసి నేను గౌరవ శాసనసభ్యులు అడిగిన తర్వాత ఇద్దరం కలిసి చేస్తామని చెప్పేసి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, అదే మాదిరిగా ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ వాళ్ళు ఇద్దరం కలిసి చేద్దాం, మీరు కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకోండి అని చెప్పేసి డిఫెన్స్ వాళ్ళు ఈరోజు మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి డీజీకి రాయడం, డీజీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి రాయడం వల్ల అంటే ఒక అసలు ఎందుకంటే అడుగు ఒక ముందుకు పడింది. చాలా హర్డీలు అనుకున్నాం, డిఫెన్స్ ల్యాండ్ అంటే చాలా హర్డీలు అనుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము ఇద్దరం కూడా కలిసి చేద్దామని చెప్పడం అదొక పెద్ద విజయంగా భావిస్తూ మీరు అన్నట్టుగా జిల్లా ప్రజల యొక్క చిరకాల వంచ మోడీ గారి నాయకత్వంలో అది నెరవేరబోతా ఉన్నది. చాలామందికి కొంత కన్ఫ్యూజన్ ఉంది, భూసేకరణ ఎట్లా జరుగుతుంది, ఎన్ని ఊర్లో ఏమన్నా భూసేకరణ జరిగేట సమయంలో ఊర్లో ఏమన్నా ఖాళీ అయ్యే అవకాశం ఉందా, వాళ్ళకి నష్టపరిహారం ఇవన్నీ ఎట్లా జరగబోతున్నాయి? అంటే ఇప్పుడు నా దగ్గర మొత్తం డాటా కూడా ఉంది. అంటే 369 ఎకరాలు వాళ్ళది ఉంది. ఇప్పుడు మనకు యాక్చువల్గా వాళ్ళు అడిగింది 1000 ఎకరాలు. సరే, కొంత అంటే రోడ్స్ ఎట్లా పోతూ ఉన్నాయి, లేకపోతే విలేజెస్ ఏం పోతూ ఉన్నాయి అనేది మొత్తం డాటా కూడా ఉంది. నార్మల్ ప్రొసీజర్ ఎట్లయితే ఫాలో అయ్యి చెప్పేసి అంటే వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం నార్మల్ ప్రొసీజర్ జరుగుతుంది. సరే, వాళ్ళు అడిగే పద్ధతిలో వాళ్ళు అడుగుతారు, తర్వాత గవర్నమెంట్ ఇచ్చే దాని ప్రకారంగా గవర్నమెంట్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వము. తర్వాత ఫండ్స్ విషయంలో కూడా ఇంకా, ఎందుకంటే ఇప్పుడే కొన్ని క్లియరెన్సెస్ కావాలి కాబట్టి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ముందుకెళ్తారు. ఎయిర్పోర్ట్ పై బీజేపీ సంబరాలు చేసుకుంటున్నారు, కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటారు. ఎట్లా చూస్తారు? అంటే 2013లోనే దీనికి సంబంధించిన మూలం పడ్డది, బీజం పడ్డది. అప్పుడు ప్రభుత్వం లేకుండే కాబట్టి గ్యాప్ వచ్చిందంటారు. ఎందుకు ప్రభుత్వం లేకుండా 2004 నుంచి 2014 వరకు వాళ్ళే ఉన్నారు కదా. లేదు మరి ఇది ఎయిర్పోర్ట్ అకాడమీ, ఇది ఎయిర్పోర్ట్స్, ఇది ల్యాండ్ వాళ్ళ ఎయిర్ ఫీల్డ్ ఎప్పటి నుంచి ఉంది? స్వతంత్రం రాక ముచ్చును ఉంది కదా. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. మరి అప్పుడు ఎందుకు అది రాలేదు, తెలుగు రాలేదు? మరి 2013 ముచ్చట కాదు, అంతకంటే ముందు ఏం చేసిర్రు? 60 సంవత్సరాలు కదా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించింది. ఇప్పుడు 2013 అంటారు. నీకు ఎవరు పని చేయనిచ్చిండ్రు? జై తెలంగాణ అన్నారు కదా, నేను ఎవరు పని చేయనిచ్చిండ్రు? 70 సంవత్సరాలు నిద్రపోయిర్రా? ఇప్పుడేదో ఇదంటే అట్లయితే చాలామంది చెప్తారు. మొత్తంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కదలిక వచ్చింది. ఖచ్చితంగా అనుమతులు వచ్చిన నేపథ్యంలో త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా అన్ని రకాల భూసేకరణ కూడా జరుగుతుంది. రక్షణ శాఖకు సంబంధించిన పనులు మొదలవుతాయా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన పనులు మొదలవుతాయా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా 2 పనులు కూడా మొదలవుతాయని తమకు నమ్మకం ఉందని ఎంపీ గారు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, హెచ్ఎన్టీవీ, ఆదిలాబాద్.